రథయాత్ర రోజు వచ్చినందున కుటుంబ ఆచార ప్రకారము ప్రతాప రుద్ర మహారాజు తన కుటుంబంలోను పరివారముతో సహా జగన్నాథపురమునకు వచ్చెను. ఆయన కులగురువులను పిలిపించిన సంతులు, సాధువులు, పండితులు దర్బారులోనికి వచ్చి దర్శనమునిచ్చి ఆశీర్వదించినట్లు ప్రముఖులకు గౌరాంగుల వారిని కూడా రప్పించి తనను కృతార్థిని చేయించమని చెప్పాను. కానీ మహాప్రభువులకు గౌరాంగులకు రుచికరములకు పదార్థములు తినవలనని కాని, సన్మానం పొందవలనని కాని, ద్రవ్యాదులను ఆర్జించవలనని కాని కోరిక లేకుండెను. ఇక వారు దర్బారులకు ఎందుకు వచ్చెదరు? పై 3 విషయములను మహాప్రభువులు త్యజించి వీతరాగులై సన్యాసమును స్వీకరించి ఉండిరి. అంతేకాకుండా శాస్త్రములయందు సన్యాసి రాజదర్శనము చేయుట పూర్తిగా నిషిద్ధము. రాజుకు ఈ సంగతి ఏమి తెలియను? ఆనాటి వరకును వారు యథార్థముకు సన్యాసిని చూచి ఉండలేదు. కావుననే ఆయన భట్టాచార్యులను ప్రభువుల వద్దకు పంపిరి. భట్టాచార్యులు ప్రభువుల వద్దకు వెళ్ళి భయపడుచూ చెప్పిరి, ప్రభువు, ప్రతాపరుద్ర మహారాజు తమ కుటుంబముతోనూ పరివారముతోనూ రథయాత్రకు వచ్చేటకు వచ్చిరి. తమ దర్శనమునకు ఎంతయో ఉత్సాహపడుచున్నారు. తమరు దయచేసి వారికి తమ దర్శనమును ఇచ్చి కృతార్థులను చేయుడు. ప్రభువులు చెవులు మూసుకొని పలికిరి, శ్రీ విష్ణు శ్రీ విష్ణు. తమరు పండితులు అయి కూడా ఇంత ధర్మ విరుద్ధమగు కృత్యమును ఎందుకు చేయుచున్నారు? సన్యాసి రాజదర్శనం చేయుట పాపము అని చెప్పబడినది. తమరు మావారై ఉండి కూడా నన్ను ధర్మభ్రష్టుని చేయుటకు ఇట్టి అభిప్రాయం ప్రకటించినచో ఇక్కడ మా ధర్మమును రక్షించువారు ఎవరు? ఇక మేము పూరీని విడచుటము యుక్తము. ఆహా, సంసార విషయము లయందు చిక్కుకొనిన రాజుల దర్శనమా? ఎంత విషాదకరమైన వార్త చెప్పిరి! భట్టాచార్యులు గారు, నన్ను క్షమించండి. ఇంతలో ప్రతాపరుద్రుని సామంతరాజగు రాయదత్త రామానందుడు విద్యానగరము నుండి ప్రభువుల దర్శనమునకు వచ్చెను. వారిని చూచి ప్రభువు ఒక్కమారు లేచి నిలబడి ప్రణామము చేయుటకు వంగిన రామానందుని గాఢాలింగనము చేసుకొని పలికెను, ఇప్పుడు నాకు రాముడు లభించెను. ఆనంద సహితుడగు రాముడు. ఇక మా ఆనందమునకు హద్దు లేదు. ఇది చూచి భట్టాచార్యులు ఆశ్చర్యపడి, ఇట్టి రాజులు అందరి సేవను పొందెడి వాడును తానున్న రాజ్యమునకు అధికారి అగు రాజును కాదని సామాన్యుడగు రాజు యందు ఎంత ప్రేమ చూపుచున్నాడు. అచ్చటి నుండి భట్టాచార్యులు ప్రతాపరుద్రుని వద్దకు వెళ్ళి చెప్పెను, నేను ఎన్నో మార్లు ప్రార్థించినను వారు తమను కలుసుకొనుటకు అంగీకరించలేదు. రాజదర్శనము చేయనని వారి ప్రతిజ్ఞ. ప్రతాపరుద్రుడు ఎంతయో బాధాపూరిత హృదయంతో పలికెను, వారు అట్టి ప్రతిజ్ఞను చేసినచో నేను కూడా ప్రతిజ్ఞను చేయుచున్నాను. ప్రభువుల పూర్ణ కృపను అయినను పొందెదను, లేదా శరీరమునైనను త్యజించదను. ఇది గమనించి భట్టాచార్యులు చెప్పిరి, మహారాజా, తమరు చింతించకును. ప్రభువులు తమ యందు తప్పక కృపను ప్రదర్శించెదరు. రామానంద మహారాజు అచ్చటికి వచ్చి ఉండెను. అతడు ప్రభువుల దర్శనమునకు వచ్చెను. వారిని ప్రభువులు స్వయముగా కౌగలించుకొనిరి. ప్రభువులు దయాసముద్రుడు. తమరు ఒక పని చేయదు, రాజలాంఛనములతో వారి దర్శనము చేయుట యుక్తము కాదు. రథము మార్గమున విశ్రాంతికి ఆగినప్పుడు ప్రభువులు ఆ పరిశ్రమలలో విశ్రమించుచుందురు. అప్పుడు వారి చరణములపై పడి భక్తియుక్త మగు శ్లోకమును పలికిన తమ మనోవాంఛితము ఈడేరును. ఆ విధముగానే రథయాత్ర ఎందు మార్గమధ్యమున రథము నిలిచెను. ఆ సమయమున పరిసరోద్యానమున ప్రభువులు అర్ధనిమీలితతోనే
అర్ధ నిమీలిత నేత్రములు విశ్రమించుచుండిరి. అంత భట్టాచార్యుల సంకేతమును పొంది ప్రతాపరుద్రుడు తన రాజ వస్త్రములను పరిత్యజించి ఛత్ర చామర మకుటాది రాజ్య చిహ్నములను విసర్జించి సామాన్య వస్త్రమును ధరించి పాదరక్షలు లేని పాదములతో ప్రభు దర్శనమునకు బయలువెడలు. నియమానుసారము అంగరక్షకులు వెంబడించిరి కానీ వారిని కూడా తీసివేసెను. తాను ఒక్కడే ప్రభువుల వద్దకు వెళ్ళెను. మొదట కొంచెము కంగారు పడెను కానీ నెమ్మదిగా వెళ్ళి ప్రభువుల కాళ్ళు పట్టుకుని నెమ్మదిగా పాదసేవ చేయదొడగెను. కాళ్ళు పట్టుచు ప్రతాపరుద్ర మహారాజు గోపికా గీతములను పాడ మొదలెడను. దానిని విని ప్రభువులు వెంటనే లేచి కూర్చొని రాజును ఆలింగనం చేసుకుని ఇట్లు పలికిరి. ఆహా, మహాభాగ్యము, ధన్యుడను. నేడు ప్రేమామృతమును పానము చేయించి నన్ను కృతకృత్యులను చేసిరి. తమరు ఎవరు? స్వయముగా వచ్చిన ఎందు ఏల ఇంత నిర్హేతుక కటాక్షమును ప్రకటించిరి. రాజు చెప్పెను, ప్రభు, నేను తమ దాసానుదాసుడను అవవలెను అను కోరికతో ఉన్న ఒక అకించనుడగు సేవకుడును. నేడు నాకు ఏమి లభించలేదు. తమ ప్రేమాలింగనము లభించిన తదుపరి నాకు సంసారమును పొందవలసిన వస్తువు మరి ఒకటి ఏదైనా కలదా? నేడు నేను ధన్యుడనైతిని. ఇన్ని రోజుల నుండి జగన్నాథుని సేవించిన సేవలకు నేడు ఫలితము కలిగినది అని తమ శ్రీచరణముల యందు నా ప్రేమ స్థిరముగా నుండునట్లు కరుణించుడు. ఇది ప్రతాపరుద్రుడు తమ చరణముల పైబడి ప్రార్థించుచున్నాడు. ప్రభువులు ఎంతయో సంతోషించిరి. మహాత్ముడగు కబీరు చెప్పెను, దివ్య రసపానము పరువు ప్రతిష్టలకు ప్రాకులాడుట ఈ రెండును ఏకకాలమున సంభవించవు. ఒకే వరలో రెండు కత్తులు ఇముడునా? ఈ విధముగానే ప్రతాపరుద్రుడు రాజ్య గర్వముతోనున్నంత కాలము ఇతర వ్యక్తుల ద్వారా సందేశములను పంపుచుండెను. అట్లు చేయినంత కాలము అతనికి ప్రభు దర్శనం లభించలేదు. అభిమానము లేని భక్తుని వలె ప్రభువుల శరణుజొచ్చినప్పుడే ప్రభు అతనిని కృపతో చూచెను. అనంతరము శ్రీ నిత్యానందుల వారు ఇట్లు చెప్పిరి. అయితే ఇప్పుడే దర్బారులోనికి కబురు పంపండి. వారికి ఆలస్యముగా తెలిసినచో కోపపడెదరు అని ఒక వ్యక్తిని దర్బారులోనికి పంపెను. ఆ అవసరము లేదని వాంసదా మహారాజు చెప్పెను. కానీ స్వామి వారు మనుష్యుని పంపిరి. సమాచారం అంది మాళ్వాలారాజు వచ్చిరి. మహారాజు గారు ఇతర జనంబులతో పాటు జంబుఖానాపై కూర్చుని ఉండుట చూచి సిల్కు జంబుఖానాపై కూర్చొనమని వారిని కోరి. ఇది కాంచి నిత్యానందుల వారు పలికిరి. నేను మొదటనే వారికి చెప్పి తిని, కానీ వారు కూర్చొనలేదు. స్వామి ప్రకాశానంద, నేను మొదట వాంసదా వెళ్ళినప్పుడు అచ్చట రహస్యముగా నుంటిని. 9 రోజుల వరకును మహారాజు గారికి తెలియలేదు. 10వ రోజున నేను వెళ్ళిపోవలసిన సమయమునకు వారికి తెలిసెను. వెంటనే వారు వచ్చిరి, కానీ వారిని నేను గుర్తించలేదు. కానీ సమీపమున కూర్చునిన వారు మహారాజు గారు విచ్చేసిరి అని చెప్పిరి.
నేను క్రింద మట్టిలో కూర్చుని ఉంటిని, వారు కూడా అక్కడనే వచ్చి కూర్చునిరి. అంతట నేను వారితో ఇట్లాంటిని, మీరు దుమ్ములో కూర్చునవలసి వచ్చింది. వారు సమాధానం చెప్పి, నేను ఏదో ఒక రోజున దానిలో కలయవలసి ఉన్నది. మహాపుణ్యాత్ములకు రాజులకు మాత్రమే మృత్యు జ్ఞాపకము ఉండును. శ్రీ నిత్యానంద స్వామి వారు ఈ మాటలు విని చాలా సంతోషించి ఇట్లనిది, మృత్యు రాజులకు జ్ఞాపకమే రాదే. ఒకప్పుడు బలక్ బుఖారా చక్రవర్తి అరణ్యము గుండా పాలకీలో కూర్చుని వెళ్ళుచుండెను. వెళ్ళిన కొలది మార్గంలో చాలా ఇరుకుగా ఉండెను. అచ్చట ఒక చచ్చిన ఒంటె పడి ఉండెను. పాదుషా పాలకీలో ఉండెను. చచ్చిన ఒంటె దారిలో పడి ఉండుట చూచి పాలకీ మోయువారు ముందుకు నడుచుట మానివేసిరి. పాదుషా అడిగెను, ఎందుకు ఆగిరి? వారు చెప్పిరి, త్రోవలో ఒంటె చచ్చిపడి ఉన్నది. పాదుషా చెప్పెను, లేవండి కాస్త. పాలకీ మోయువాడు పలికిరి, హుజూర్, అది చచ్చిపోయినది. పాదుషా అడిగెను, చచ్చిపోవట అనగానేమి? పాలకీ మోయువారు చెప్పిరి, శరీరం నుండి జీవం పోయినచో చచ్చిపోయినది చెప్పుచుందురు. అంతట పాదుషా పాలకీ నుండి దిగి ఒంటె వద్దకు వచ్చెను. ఆ ఒంటె కొంచెమైనను కదలకుండెను. ఆ ఒంటె కొంచెమైనను కదలకుండను మెదలకుండను ఉండుట అతడు చూచెను. దాని మృతదేహం నుండి దుర్గంధం వెడలుచుండెను. ఈ స్థితి చూచి పాదుషా ఆలోచింపసాగెను. జీవుడు పోయిన తర్వాత శరీరమునకు ఇట్టి స్థితి పట్టునా? నాకు కూడా ఏదో ఒక రోజు ఎట్టి స్థితియే కలగవలసి వచ్చినచో రాజ్యము, ధనము, సంపద మొదలుగునవి అన్నీయును ఎందుకు? నేను ఇప్పటి నుండి దేవుని సేవించుదును. ఇట్లు చెప్పి రాజధానికి వెళ్ళుటకు బదులుగా అతడు ఫకీర్ వేషమును ధరించి అరణ్యమునకే వెళ్ళిపోయిను. బుద్ధ భగవానుడు కూడా ఈ విధముగానే శవమును చూచి వైరాగ్యమును పొందెను. అనంతరము రాజ్యమును త్యజించి సత్యమును శోధించుటకు సన్యాసం పొందెను. ఈ విధముగా రాజులకు మృత్యువు జ్ఞాపకం వచ్చినచో వారు మహాపురుషులు అని వేరుగా చెప్పనక్కరలేదు. ఎవరు మాళ్వాలా రాజుగారు పిదప మాళ్వాలా రాజుగారు మహారాజు గారికి నేడు ఇచ్చట ఉండుటకు అనుగ్రహించుడని కోరిరి. ప్రకాశానంద స్వాములు వారిని ఆజ్ఞాపించమని కూడా చెప్పిరి. కానీ ప్రకాశానంద స్వాములు వారు ఇట్లు పలికిరి, వీరి పరిస్థితిని పట్టి వీరిని ఉండమని పట్టుపట్టరాదు. 3-4 సంవత్సరములకు పూర్వం 11 సంవత్సరములు కల అత్యంత సుందరుడగు వీరి కుమారుడు బొంబాయిలో అపెండిసైటిస్నకు ఆపరేషన్ జరుగుచుండగా ఆపరేషన్ వల్ల మీదనే చనిపోయాను. అప్పుడు వీరి హృదయమునకు ఎంతయో అఘాతము కలిగెను. అయినను సంస్కారి ఎగుటచే ఎంతయో ధైర్యమును వహించెను. ఈ మధ్యనే వీరి తమ్ముడు చనిపోయాను. ఆ సోదరుని భార్య మహాపతివ్రత సతీదేవి వంటిది. ఆ దుఃఖముతో మృత్యువును ఎదురుచూచుచున్నది. వీరికి ఆపద మీద ఆపద వచ్చుచున్నది. ఈ మాటలు విని నిత్యానందుల వారు గద్గద స్వరముతో ఇట్లనిరి, ప్రాపంచిక దుఃఖములు ఎన్ని కలిగినను వీరిని ఏమియును కృంగదీయలేదు. శ్రీమద్ భాగవతమున ఒక కథ ఉన్నది. పూర్వకాలమున చిత్రకేతుడనే చక్రవర్తి కలడు. ధరిత్రి వారి కోరికలను అన్నింటినీ పూరించుచుండెను. ఒక శుభముహూర్తమున మహాత్ముడగు అంగీరసుడు అనే ఋషి సంచారము చేయుచు దైవేచ్ఛచే ఆ రాజు ఇంటికి వచ్చెను. రాజు వారికి గొప్ప స్వాగతము చెప్పాను. ఋషికి ఉన్న
ఉన్నతాసనము సమర్పించి రాజు వినయముతో వారికి నమస్కరించి భూమిపై వారి ఎదుట కూర్చునెను. ఋషి వారిని అడిగిన, ఓ రాజా, మనస్సు ఎందుకు విచారించుచున్నది? చిత్రకేతుడు చెప్పెను, స్వామి, నా రాజ్యమునందలి ఐశ్వర్యము లోకపాలురు కూడా పొందగోరుదురు అయిను ఆకలి దప్పికలతోనున్న వారికి రాజవైభవము ఆనందము కలగచేయనట్లునే అపుత్రుడను అగుచే రాజవైభవము నాకు ఆనందమును కలగచేయట లేదు. కుమారుడు లేనందున పూర్వులతో పాటు నేను నరకమునకు పోదును అనే భయము కలుగుచున్నది. కావున నన్ను రక్షించి అపుత్రుడనగు నాకు సంతానము కలగచేసి నన్ను ఉద్ధరించుడు. అపుత్రస్య గతి నాస్తి అని ధర్మశాస్త్రములు ఘోషించున్నవి కదా. దయాసముద్రుడగు అంగీరసుడు అతనిని ఉద్ధరించుటకు ఇక్కడ ఏంటి ఉద్ధరించుటకు ఈ అక్షరం ఏమిటో చూడ. త్వష్ణ యజ్ఞమును చేసెను. అజ్ఞాన అవశిష్టమగు చరువును రాజు యొక్క ప్రథమ భార్యయగు కృతద్యుతచే భుజింపచేసెను. రాణి గర్భవతి అయి సుముహూర్తమున ఒక కుమారుని ప్రసవించెను. రాజు ఆనందముతో సత్ప్రాత్రులకు బ్రాహ్మణులకు అనేకములకు దానములను చేసెను. కృతద్యుతి తన కుమారుని పట్ల వాత్సల్యముతో పొంగిపోచుండుట చూచి సంతులకు ఇతర రాజులు తమకు సంతానము లేనందున శోకముతోనూ ఈర్ష్యతోనూ లోపల బాధపడుచుండిరి. సంతానవతియగు తన మహారాణిని చిత్రకేతు మహారాజు కూడా మిక్కిలి గౌరవముతో చూచుచుండెను. ఇది కూడా ఇతర రాణుల ద్వేషమును పెంచెను. ద్వేషముచే బుద్ధి నశించి దారుణ హృదయులై ఆ అసహనశీలలు అగు సవతులు రాకుమారునికి విషము పెట్టిరి. అంతట రాజకుమారుడు మృతి నొందెను. తన ప్రియతముడగు కుమారుడు మృతి నొందిన వార్త రాజుకు అపరిమిత శోకమును కలగచేసెను. అతడు నడుచుచూ లేచుచూ స్నేహ సంబంధముచే అనుక్షణము పెళ్ళుగుచున్న శోకము చే విహ్వలుడై మూర్ఛను పొందుచూ ఎట్టెట్లనో కుమారుని మృత శరీరం వద్దకు వెళ్ళి బిగ్గరగా ఆక్రందనము చేసెను. ఏ విధముగాను ఆయన తన మనస్సును నిలుపుకొనలేకపోయాను. రాజు ఇట్లు దుఃఖముతో మూర్ఛనొందుట అనాథుని వలె నుండుట గాంచి సహజ దయాసముద్రుడగు బ్రహ్మతనూజులు అంగీరసుడు నారదునితో మారువేషమున అచ్చటికి వచ్చెను. మారువేషముతో ఈ పేర అయిపోయి వదిలేద్దాం. నరసింహం గారు వచ్చారు కదా. నమస్తే. ఇక్కడ గాంచి అంటే రాజు ఇట్లు దుఃఖములో మూర్ఛనొంది అనాథుని వలె నుండుట గాంచి సహజ దయా సముద్రమగు బ్రహ్మ తనూజులు అంగీరసుడు నారదునితో మారువేషం నచ్చరికి వచ్చెను. రాజు కుమారుని చెంత శవము వలె పడి ఉండెను. శోకము అతనిని కృంగదీసివేసెను. అట్టి రాజునకు అంగీరస మహర్షి శాస్త్ర వాక్యమును ప్రమాణముగా చూపి ఉపదేశించెను. ఓ రాజేంద్ర, నీవు శోకించుచున్న ఈ తనికిని నీకును కల సంబంధము ఏమి? పూర్వజన్మమున ఇతనికి నీకును ఎట్టి సంబంధం ఉండెను? ఇప్పుడు ఇట్టి సంబంధము కలదు. ముందు ఎట్టి సంబంధం ఉండెను?
తత్వ విచారము చేసినచో నదీ ప్రవాహముని చే ఇక ఇసుక రేణువులు భూమి కూడును. చెదిరిపోవుచుండునట్లు ప్రాణులు కూడా కాల ప్రవాహమున పరస్పరము భూమి కూడుచుందురు, చెదిరిపోవుచుందురు. పూర్వజన్మమున పిత్రాది రూపమున వ్యవహరించిన ప్రాణులే మరణానంతరము వేరై ఈ జన్మమున అతనికే పుత్రాది రూపము నందు అంటే పొందుదు. కొన్ని ఇతరుల పుత్రాది రూపములను పొందురు. వారే జన్మాంతరమున భార్య, శత్రువులు, మిత్రులు మొదలగు రూపములను కూడా పొందురు. కావున ఈతడు నీ కుమారుడు, నీవు ఇతని తండ్రివి అనున్నది నిత్య నియమము కాదు. ఇక్కడికి ఆపుదామండి. పేజీ నెంబర్ చెప్తాను, 287. ఓకే, ఇవాళ ఓల్డ్ డైరీ లీవ్స్ కదా. ఓల్డ్ డైరీ లీవ్స్ అండి. పేజ్ నెంబర్ 117, లాస్ట్ పారాగ్రాఫ్. ఓకే, స్టార్ట్ చేయమంటారా? మీరు చేయండి, నేను తీస్తూ ఉంటాను. And that provided he consent, he be made an honorary member and asked to proceed to London as the chief agent of the committee, with full power to represent it under any circumstances that may arise, and in its name and that of the Sinhalese Buddhists in general, to ask for such redress and enter into such engagements as may appear to him judicious. The next day I went to Kandy to personally confer with the new governor, Sir Arthur Gordon, who had just succeeded Sir Jamses or Longdon the Feeble. I found him quite another sort of a person, and from his intelligent grasp of the situation, felt much encouragement for our case. He promised to forward immediately to London any papers we might wish to lay before the colonial office, and altogether expressed his sympathy with our party under the afflicting circumstances. Messrs. W.M. Day, Ebru, and Gunasekara accompanied me to the interview. These preliminaries being satisfactorily settled, we returned to Colombo on the next day. At the college, I held on the following day a private conference with the high priest Sumangala Dhamalankara Subhuti and Velligama, who, among other things, joined in giving me a written commission to accept, in their names, any persons in Europe or elsewhere who might wish to formally declare themselves Buddhists. The ranking high priests of Malvate and Asgiri, the royal temples at Kandy, had given me similar powers already. Having done all that was possible in Ceylon, I returned that evening to India to arrange affairs at Adayar and make as early a start as possible for London. The idea of HPB's accompanying me to Europe was an afterthought, it having been decided in a council meeting after I had foreseen that I would have to go to London for the settlement of the Ceylon business. ఇక్కడ ఆపుతానండి, చెప్పండి.
117 లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి 119 ఫస్ట్ 2 లైన్స్. 117 లాస్ట్ పార్ 116 లాస్ట్ పాసేజా 117 అండి, 117. ద ఫస్ట్ థింగ్ దట్ అక్కర్డ్, అదే కదా. Hmm. బుద్ధిస్ట్ లీడర్స్ కి మొట్టమొదటి ఏం జరిగిందంటే, ఇన్ ద టైమ్ ఆఫ్ వర్స్ట్ ట్రబుల్ వాస్ యాజ్ స్టేటెడ్ ఇన్ చాప్టర్ 6 టు టెలిగ్రాఫ్ మీ అన్ అర్జెంట్ రిక్వెస్ట్ టు కమ్ ఓవర్ అండ్ హెల్ప్ దెమ్. అంటే వీళ్ళేమో ఇతనికి టెలిగ్రామ్ ఇచ్చారు, టెలిగ్రాఫ్ అక్కడికి అర్జెంటుగా అంటే వచ్చి సహాయం చేయమని. మీరు ఏ పేజీలో ఉన్నారండి? 117 లో provided సెకండ్ he- పాసేజ్. లాస్ట్ పారాగ్రాఫ్ నిన్న చెప్పుకున్నాం అది. సరే, రీక్యాప్ లాగా ఉంటుంది, చెప్పండి. అది టెలిగ్రాఫ్ ఇచ్చారనమాట. ఐ వెంట్ స్ట్రైట్ టు సుమంగళాస్, అతను వెంటనే సుమంగళ గారి కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఒక మీటింగ్, అందరూ గొప్ప గొప్ప బుద్ధిస్టులతో ఒక మీటింగ్ చేశారు. ఆ మన్నాడు ఆయన ఒక బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో మిస్టర్ గూన్వార్డెన్, మహానందిరామ్ అండ్ ఆయన చైర్మన్ అనమాట. ఈ విధంగా డాన్ క్యారోలిస్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, ఏదో వైస్ చైర్మన్, హెచ్ఏ ఫెర్నాండో ట్రెజరర్ అండ్ సిపి Gunawardhan as secretary. That is to say, almost respected persons in the community. They elected me ఒక ఆనరీ మెంబర్గా ఎలక్ట్ చేశారు వాళ్ళందరూ కలిసి అల్కాట్ గారిని. అట్ ద సజెషన్ ఆఫ్ ద హై ప్రీస్ట్ అండ్ అపాన్ ద మోషన్ ఆఫ్ మిస్టర్ డాన్ క్యారోలిస్. అంటే హై ప్రీస్ట్ సజెషన్తో నేను ఈ క్యారోలిస్ గారు యొక్క అండ్ అపాన్ ద ఇద్దరు కలిపి డాన్ క్యారోలిస్ సెకండెడ్ బై మిస్టర్, అంటే ఆయనని ఆనరీ మెంబర్గా చేయడానికి ఒకరు ఇలాగా సెకండ్ చేశారు. అండ్ సపోర్టెడ్ బై మిస్టర్ జేపీ జయతిలకే. ఇట్ వాజ్ యునానిమస్లీ, అంటే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. రిజాల్వ్డ్ దట్, అందరూ ఏం చేశారంటే, కల్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ ఆఫ్ మద్రాస్ be respectfully requested to generally assist the committee to carry out the objects of its organization. ఈ సంస్థ యొక్క లక్ష్యాలను క్యారీ అవుట్ చేయడానికి వీళ్ళందరూ కూడా యునానిమస్గా హెచ్ఎస్ ఆల్కాట్ని వాళ్ళు నిర్ణయించారు టు జనరల్లీ, అంటే సహాయం చేయాలి అని. అండ్ దట్ ప్రొవైడెడ్ హీ కన్సెంట్ హీ బీ మేడ్ అన్ ఆనరరీ మెంబర్. ఆయన అనుమతితో అతను ఒక ఆనరీ మెంబర్గా చేస్తాం. అండ్ ఆస్క్ టు ప్రొసీడ్ టు లండన్ యాజ్ ద చీఫ్ ఏజెంట్ ఆఫ్ ద కమిటీ. ఈ కమిటీ యొక్క చీఫ్ ఏజెంట్గా లండన్కి ప్రొసీడ్ అవ్వమని చెప్పారనమాట. అండ్ ఆస్క్డ్ ఆఫ్ ద కమిటీ విత్ ఫుల్ పవర్ టు రిప్రజెంట్ ఇట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దట్ మే అరైజ్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఫుల్ పవర్ ఇచ్చేసారనమాట. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే. అండ్ ఇన్ ఇట్స్ నేమ్ అండ్ దట్ ఆఫ్ ద సింహలీస్ బుద్ధిస్ట్ ఇన్ జనరల్ టు ఆస్క్ ఫర్ సచ్ అడ్రస్ అండ్ ఎంటర్ ఇన్ టు సచ్ ఎంగేజ్మెంట్స్ యాజ్ అపియర్ టు హిమ్ జుడిషియస్. ఆయన తనకి న్యాయమైనటువంటి దాంట్లో ఆయన ఏదైనా కూడా చెయ్యొచ్చు, ఎటువంటి ఎంగేజ్మెంట్లో కూడా ఉండొచ్చు అని ఆయనకు అధికారం ఇచ్చేసారు, ఫుల్ రైట్. ఆ మన్నాడు ఆయన క్యాండీ వెళ్ళారు. పర్సనల్గా అక్కడ న్యూ గవర్నర్ని సర్ ఆర్థర్ గార్డెన్ని కలిశారు. హూ హ్యాడ్ జస్ట్, ఆయన సర్ జేమ్స్ ఆర్ లాంగ్డన్ అనే ఆయన తర్వాత సర్ ఆర్థర్ గార్డెన్ అన్న ఆయన వచ్చారు. ద ఫీబుల్ I found him quite another sort of person, and from his intelligent grasp of the situation felt much encouragement for our case. ఈయన వేరే రకమైన వ్యక్తి అనమాట. ఆయన ఏం తెలుసుకున్నారంటే, ఆయన చాలా తెలివిగా అన్ని సిచ్యుయేషన్ని గ్రాస్ప్ చేస్తున్నాడు.
ఆయన చాలా ప్రోత్సాహాన్ని తీసుకున్నాడు మా కేసుని. హీ ప్రామిస్ టు ఫార్వర్డ్ ఇమీడియట్లీ టు లండన్. దాన్ని నేను ఇమ్మీడియట్గా లండన్కి ఫార్వర్డ్ చేస్తాను. ఎనీ పేపర్స్ వీ మైట్ విష్ టు లే బిఫోర్ ద కల్నల్ ఆఫీస్లో మా ముందు పెట్టిన ఏ పేపర్నైనా నేను లండన్కి ఫార్వర్డ్ చేస్తానని వీ మైట్ విష్ టు లే బిఫోర్ ద కల్నల్ ఆఫీస్ అండ్ ఆల్ టుగెదర్ ఎక్స్ప్రెస్డ్ హిస్ సింపతి విత్ అవర్ పార్టీ అండర్ ద ఎఫ్లిక్టింగ్ సర్కమస్టెన్సెస్. ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన అనుమతి ఇచ్చి ఆయనకి ఎంతో దయ చూపెట్టారట ఇలాంటి పరిస్థితులకి. మెసర్స్ డి ఎబ్రూ అండ్ జునెశేఖర అకంపెనీడ్ మీ టు ది ఇంటర్వ్యూ. అంటే వీళ్ళిద్దరూ కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చారనమాట. గూనెశేఖర అలాగే విమ్ డి ఎబ్రూ. దీస్ ప్రిలిమినరీస్ బీయింగ్ సాటిస్ఫాక్టరీ సెటిల్డ్ వీ రిటర్న్ టు కొలంబో ఆన్ ద నెక్స్ట్ డే. ఇవన్నీ సెటిల్ అయ్యాక వాళ్ళు నెక్స్ట్ డే కొలంబోకి వెనక్కి వెళ్ళారు. ఇక్కడ వరకు చదివారా? ఇంకా అంతే కదా నరసింహం గారు? 119 ఫస్ట్ 2 లైన్స్ వరకు చదివానండి. చెప్పండి ఇంకా 2 పారాగ్రాఫ్స్. 2 paragraphs. At the college I held on the following day a